ఏపీ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అజెండా ఖరారు చేయనుంది బీఏసీ. ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 2-3 వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది బీఏసీ. ఏపీ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అజెండా ఖరారు చేయనుంది బీఏసీ. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 2-3 వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది బీఏసీ. రైట్గా ఏపీ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అజెండా ఖరారు చేయనుంది బీఏసీ. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి. దీపిక, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం బీఏసీ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, అలాగే ఈసారి జరిగేటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు కావడంతో ఏ శాఖకు బడ్జెట్ని ఎంతెంత కేటాయిస్తున్నారు, అలాగే బడ్జెట్ అలొకేషన్స్ ఎలా చేశారు అనే అంశంపైన బీఏసీ సమావేశంలో చర్చిస్తారు. దీనికి బీఏసీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీఏసీ సభ్యులంతా కూడా ఈ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే దాదాపుగా 20 రోజుల పాటు ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణతో పాటుగా ఏ బిల్స్ పాస్ చేయాలి, అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా ఒక క్లారిటీగా వచ్చిన తర్వాత, అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో ఎంత సమయం తీసుకోవాలి, అలాగే ఏ ప్రశ్నోత్తరాలు ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా బీఏసీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంకొక 15 గంట 20 నిమిషాల్లో బీఏసీ సమావేశం పూర్తయిన తర్వాత ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ రన్ చేయాలి అనే విషయానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీఏసీ సమావేశం ప్రారంభం కాకముందు అసెంబ్లీ నుంచి ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనతో పాటు వచ్చినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేసిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తూ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇక రేపటి నుంచి కేవలం వైసీపీ ఈ అసెంబ్లీ సమావేశాలకైతే హాజరయ్యే అవకాశం లేదన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ దూరంగానే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.